వర్ణించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా కరయందు నేనుండి చెరయందు పడియుండ కరమందు దాచితివి నన్నే మరమందు చేర్చితివి కరయందు నేనుండి చెరయందు పడియుండ కరమందు దాచితివి నన్నే మరమందు చేర్చితివి కరుణకు కరుణను వసగితివి కరుణకు కరుణను వసగితివి యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది గతిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది గతిలేని నీ ప్రేమ గతిలేని చూచి నా స్థితి మార్చినది
మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను వసగినది, తులువకు విలువను వసగినది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులోని వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. Precious time. I request Pastor Shibu Thomas to come forward and give the word of God, and our senior beloved pastor Ratna Maitra to interpret the word of God. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభాలు. టుడే we have our guest speaker. His name is Shibu Thomas and he came from Dallas, Texas, USA. Jesus, thank you brother. Thank you. Praise the Welcome. Lord. Praise the Lord. Lord. Praise the Lord. Praise God ministries. Praise God. Praise God. Hallelujah. Hallelujah. Is the church name Praise God Ministry? Keep praising the Lord. So amen. Praise God. Praise God. Praise God. Praise the Lord. Every knee shall bow in heaven, on earth and under the earth, and every tongue will confess that Jesus is Lord. Amen. ప్రతి నాలుక వంగి ప్రతి మోకాలు ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది. సో మనం ఇక్కడ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ అని పేరు పెట్టుకున్న మనం కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రాలు. Hallelujah. Hallelujah. We are not here to praise anybody, but there is only one who is worthy of all the praise and honor, and his name is Jesus. Amen. ఈ రోజున మనందరం ఇక్కడ ఎవరినో స్తుతించడానికి రాలేదు, కానీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి వచ్చాం. దేవునికి స్తోత్రాలు. Everybody say Jesus. జీసస్ చెప్పండి. Everybody say Jesus. జీసస్. Hallelujah. హల్లెలూయా. When you take his name, there is victory. సో ఎప్పుడైతే మనం యేసయ్య పేరు తీసుకుంటామో అందులో విజయం ఉంది. When you take his name, there is deliverance. అలాగే మనకి విడుదల ఉంది. When you take his name Jesus, healing happens. అలాగే మనకి యేసయ్య పేరులో స్వస్థత ఉంది. When you take the name of Jesus, the dead will rise up. సో చూడండి, యేసయ్య పేరు మనం తీసుకుంటే ఆ సాతాను కూడా పరిగెత్తుతాడు. When you take the name of Jesus, cripple will start walking. సో ఎప్పుడైతే దేవుని పేరు తీసుకుంటామో కుంటి వాళ్ళు పరిగెత్తుతారు. When you say in the name of Jesus, blind will see. సో గుడ్డి వారు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. This is the power of the name of Jesus. యేసయ్య పేరులో ఆ శక్తి ఉంది. I thank God for Pastor Ratna and Pastor Pinaka
It's a pleasure and honor to be here. I had ministered in many services after coming to Kuwait, but my heart is rejoicing when I am standing here, and this is the best place as far as I have enjoyed, and I thank God for that. ఆమేన్. కువైట్ లో నేను చాలా ప్రదేశాల్లో ప్రీచ్ చేశాను, కానీ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో దేవుడు నా హృదయంలో చాలా సంతోషం ఇచ్చారు. ఇది బెస్ట్ ప్లేస్ గా నేను ఆరాధించాను. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ. గ్లోరీ టు గాడ్. Hallelujah. హల్లెలూయా. Lord, open the heart of people యేసయ్యా మా హృదయాలను మీరు తెరవండి. as you have opened the heart of Lydia. Lydia. Open the heart. ఏ విధంగా అయితే లీడియా హృదయాన్ని మీరు తెరిచారో అదే విధంగా మా హృదయాలు మీరు తెరవండి. Open the minds of your disciples who were on the walk to Emmaus. Open the mind of people. యేసయ్య ఎమ్మోసు మార్గంలో తండ్రి మీరు ఏ విధంగా మీ శిష్యుల యొక్క మైండ్లు మీరు తెరిచారో, మనసులు మీరు తెరిచారో అదే విధంగా మా మనసులు మీరు తెరవండి ఈ రోజున. Everything which is obstructing on the way, I cast that out in the name of Jesus. ఏదైతే మాకు అభ్యంతరకరంగా మా ఎదురు వస్తుందో దాన్ని యేసుక్రీస్తు నామములో కట్టి బంధించి తీసివేస్తున్నాం తండ్రి. Set people free. యేసయ్య విడుదల కలుగజేయండి మీ In the ప్రజలకు. name of Jesus, యేసయ్య set నామములో people free. యేసయ్య నామములో విడుదల కలుగును గాక. Bible says, cast all your cares upon him, Upon him. Who and he cares will for you? sustain you. He will never let the righteous fall. సో చూడండి, నీతిమంతులు ఎప్పుడు దేవుడు పడనియరు. సో మన భారం అంతా యేసయ్య మీద మనం మోపుదాము. Whatever your burdens are, whatever your pains are, whatever your problems are, Jesus is here. Cast everything on him. సో మీ సమస్యలు ఏమైనా కానీ, మీ భారమైన ఏదైనా కానీ, మీ నొప్పులు బాధలు ఏమున్నా కానీ యేసయ్య మీద భారం వహించండి. ఎందుకంటే యేసయ్య ఇక్కడ ఉన్నారు. Just say, Jesus, this is my problem, I'm giving it to you. జస్ట్ చెప్పండి మీ సమస్యలు, యేసయ్య నా సమస్యను మీకు ఇస్తున్నాను. Open your mouth and start saying whatever your problem is, say to Jesus. మీ నోర్లు తెరిచి చెప్పండి, యేసయ్య నా సమస్యలు మీకు ఇస్తున్నాను. మీకు ఏ సమస్య ఉందో దేవునికి అప్పచెప్పండి. చెప్పండి చెప్పండి Open your చెప్పండి mouth and say to the Lord. చెప్పండి, మీ నోర్లు తెరిచి దేవునికి చెప్పండి, యేసయ్య ఇది నా సమస్య, నా సమస్య నుండి ఈ రోజున విడుదల కలుగజేయండి. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు మీరు, మా ప్రార్థన వింటున్న దేవుడు మీరు. Don't say to us, say to Jesus, Lord, this is my problem. Open your mouth and say. సో చెప్పండి, యేసయ్యకి చెప్పండి, యేసయ్యకి చెప్పండి, యేసయ్యకి మీ యొక్క భారాన్ని ఇవ్వండి. As the blind man said, Son of David, have mercy on me. చూడండి, గుడ్డి వారు ఏ విధంగా అన్నారు, దావీదు కుమారుడా నన్ను కనికరించని ఎలాగున్నారో అలాగే ఈ రోజున యేసయ్య మమ్మల్ని కనికరించండి. Open your mouth and say, God, Jesus, have mercy on me. మీ నోర్లు తెరిచి చెప్పండి, యేసయ్య నన్ను కరుణించండి. Father, open your mouth and say, Jesus, have mercy on me. మీ నోర్లు తెరిచి చెప్పండి, యేసయ్యతో మాట్లాడండి, యేసయ్యకి చెప్పండి, యేసయ్య నన్ను కరుణించండి. Whatever your problem is, tell to Jesus. మీ సమస్య ఏదైనా యేసయ్యకి చెప్పండి. Open your mouth and say, Jesus, have mercy on me. మీ నోర్లు విప్పి చెప్పండి, యేసయ్య నన్ను కరుణించండి. Whatever your problem is, don't tell to us, Jesus is here. సో మీ సమస్య ఏదైనా చెప్పండి, యేసయ్య ఇక్కడ ఉన్నారు, ఆయన సన్నిధానం మన మధ్యలో ఉంది. 2 or 3 people gathering in my name, I am there. సో ఎక్కడైతే 2-3 యేసయ్య నామములో మనం కూడుకుంటామో ఆయన సన్నిధానం మన మధ్యలో ఉంటుంది. Jesus is here. యేసయ్య ఇక్కడ ఉన్నారు. He can solve all your problems. మన సమస్యలన్నీ ఆయన All your తీర్చగలిగిన troubles. దేవుడు. Whatever your problem is, మన సమస్య Jesus ఏదైనా is here. యేసయ్య ఇక్కడ ఉన్నారు. In the name of Jesus we pray. యేసయ్య నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Today we read Psalm 11. Open the Bible. సో ఈ రోజున మనము కీర్తనలు 11 చదివాము. If somebody can read in Telugu, what is it? Telugu? తెలుగు. yes. Yes, read Telugu, in Telugu, 4th verse. 4వ వచనం చదువుదాము. The Lord is in his holy temple. The Lord is on his heavenly throne. He observes every man. He is looking at each one of us sitting here. Amen. Amen. Read. చదవండి. Is she finished? 4th verse. Okay, read 5th also. 5 కూడా. యెహోవా నీతిమంతులను పరిశీలించును.
దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. But the wicked and those who love violence, his soul hates. Amen. Amen. God is seated on the heavenly throne. యేసయ్య ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. God is seated on his heavenly throne. ఆయన యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. And he is looking at each one of us this morning. ఆయన మనందరినీ ఆయన చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని యేసయ్య చూస్తూ ఉన్నారు. He is looking at each one of us this morning. ప్రతి ఒక్కరిని ఆయన ఈ రోజు ఉదయకాలమందు చూస్తూ ఉన్నారు. He knows what your problem is. ఆయనకి మన సమస్యలు తెలుసు. What you are thinking right now, he knows that. మనం ఏమి ఆలోచిస్తున్నామో ఆయనకి తెలుసు. He is not an idol that he just sits like that. ఆయన ఏమి విగ్రహాలు కాదు, మన చేతులతో మనం చేసిన విగ్రహాలు కాదు, ఊరికి అక్కడ కూర్చోబెట్టడానికి. When you speak, he has an ear, he listens to you. మనం మాట్లాడినప్పుడు మన మాటలు వినగలిగిన శక్తి కలిగిన దేవుడు, మనకి జవాబిచ్చే దేవుడు మనకున్నారు. When you are in trouble, he leaves the heavenly thrones and he comes to you. ఎస్, మనకి సమస్యలు ఉన్నప్పుడు ఆయన సింహాసనాన్ని విడిచి నీ సమస్యలు తీర్చడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడు మనకున్నారు. When you fell down, he will come and hold you by his right hand. మనం క్రింద పడినప్పుడు నీ కుడి చేత్తో ఆయన లేపి ఆయన నిలబెట్టే దేవుడు మనకున్నారు. When there is nobody to help you, he will come and hold you by your right hand. మనకి ఎవ్వరూ లేపేవాళ్ళు లేనప్పుడు ఆయన వచ్చి నీ కుడి చేతిని పట్టుకొని లేపే దేవుడు మనకున్నారు. దేవునికి స్తోత్రాలు. When you fell down, he will raise you up. మనం పడిపోయినప్పుడు మనం లేపే దేవుడు మనకున్నారు. That is Jesus who is seated on the throne. సో ఆయన యేసు క్రీస్తు దేవుడు, సర్వాంతర్యామి, ఆకాశమందు సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు. But sinner, he doesn't take care of until you repent. కానీ చూడండి, మనం పాపాలు చేసి మనం పడిపోయినప్పుడు మనం పశ్చాత్తాపడే వరకు ఆయన మన దగ్గరికి రారు. జాగ్రత్తగా వినండి, పశ్చాత్తాపడే వరకు ఆయన మన దగ్గరకు రారు. The moment you accept your shortcomings and ask God for forgiveness, from that time onwards, the Lord takes control over you. సో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు అని దేవుని ఎదుట మనం ఒప్పుకుంటామో ఆ సెకండ్లో, ఆ మూమెంట్లో దేవాది దేవుడి నీ యొద్దకు వస్తారు. అక్కడ ఆయనకి మనకి బంధుత్వం ఏర్పడుతుంది. As soon as you confess with your mouth Jesus is Lord and believe in your heart that God raised him from dead, you will be saved. సో ఎప్పుడైతే మనము మన పశ్చాత్తాపడి మనం చేసిన తప్పుని యేసయ్య దగ్గర ఒప్పుకుంటామో ఆ క్షణంలో దేవుడు మన దగ్గరికి వస్తారు. If you have not accepted Jesus Christ as your savior, this is the time to do that. ఒకవేళ మనం ఇంకా దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మనకి దేవుడిచ్చిన అద్భుతమైన సమయము. My God never slumbers nor sleeps. యేసయ్య కునికే దేవుడు కాదు, నిద్రించే దేవుడు కాదు. 24 hours round the clock he is taking care of us. సో 24 గంటలు ఆయన మనల్ని మన యొక్క జాగ్రత్తలు తీసుకునే దేవుడు. God, if you have not accepted Jesus Christ as your savior, this is the moment, this is the day that the Lord has made. Rejoice and be glad in him. సో మనకి మంచి సమయాన్ని దేవాది దేవుడు ఇస్తున్నారు. ఈ సమయంలో ఒకవేళ మనకి యేసయ్య తెలియకపోతే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చే సమయాన్ని దేవుడు ఇస్తున్నారు. On the 6th verse we read, on the wicked he will rain fiery coals and burning sulfur, a scorching wind will be their lot. సో చూడండి, భయంకరంగా 6వ వచనం మనం చూస్తా ఉంటే దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఎంత భయంకరంగా ఉందో చూడండి ఆ మాట. What are the wicked things? Let's read in Galatians 5:19. Somebody can read it. సో ఆ యొక్క దుష్ట కార్యాలేంటో మనం గలతీల పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. Slowly read, let everybody listen. Yeah. విగ్రహారాధన, Idol worship,
అభిచారము, ఆ, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. Amen. Amen. On these wicked people, what will God do? On the wicked he will rain fiery coals and burning sulfur. సో మనం ఇక్కడ చూస్తా ఉంటుంటే దుష్టులు అంటే ఎవరైతే శరీర కార్యాల్లో దేవుణ్ణి మర్చిపోయి దేవునికి దూరంగా ఉండి దేవుడు ఉన్నాడు అనుకొని కూడా మనం దూరంగా ఉండి చేసే వాళ్ళకి, What sister read just now, if any of these things you do in your life, confess to the Lord right this moment. సో ఒకవేళ ఈ కార్యాలు మన జీవితంలో ఉంటే ఇదే మనకి మంచి సమయము దేవుని దగ్గర పశ్చాత్తాపడి అడిగి మళ్ళీ ఆ కార్యాలు చేయమని దేవుని దగ్గర ఒప్పుకుంటే మనల్ని క్షమించే దేవుడు మన యొద్దనే ఉన్నారు. Come here, clap your hands, sing. It doesn't help you. సో ఇక్కడికి మనం వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడి ఏదో దేవుని స్తుతించి వాక్యముని వెళ్ళేవంటే అవి పనిచేయవు మన జీవితాల్లో. జాగ్రత్తగా వినండి. చర్చ్, లిసన్ టు కేర్ఫుల్లీ. What was just read, if any of these things you have in your life, ask for forgiveness at this very moment. సో ఒకవేళ ఈ కార్యాలు, ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దీస్ వన్స్, దట్స్ ద వరల్డీ థింగ్స్. ఇక్కడ మనం చూసిన శరీర కార్యాలు, వీటిలో ఏదైనా ఒకవేళ మనం చేస్తూ ఉంటుంటే అవి దేవునికి మనకి మధ్యలో అవి అగాధం లాగుండి దేవుని దగ్గరికి చేరనయో. Don't think you come and worship here or clap your hands and go, you will be blessed. No. సో మనం వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడగానే మనం ఆశీర్వదించబడతాం అనుకునేది తప్పు. There is a set parameter according to the word. You have to confess your sins. సో ఇక్కడ వాక్యంలో ఏం చెబుతా ఉన్నారంటే మనం చేసిన తప్పుల్ని తప్పకుండా దేవుని సన్నిధానంలో ఒప్పుకునే క్షమాపణ ఉంది. హల్లెలూయా. If you are an idol worshipper, you cannot please God. ఒకవేళ మనం విగ్రహారాధనలో ఉంటే మనం దేవుణ్ణి సంతోషపరచలేము, దేవుని రక్షణలో మనం ఉండము. If you lie, you cannot please God. ఒకవేళ మనం అబద్ధాలు చెబుతా ఉంటే మనం దేవుణ్ణి సంతోషపరచలేము. If you have jealousy, you cannot please God. నీకు అసూయ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి సంతోషపరచలేము. The Lord will rain fiery coals and burning sulfur. A scorching wind will be there, your lot. ఇక్కడ మనం విన్నాము ఎలాంటి వడగాలులు, ఉరుములు, గంధకాలు మన మీద అగ్ని మన మీద కురిపిస్తానని అంటున్నారు. కీర్తనలో గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో. But we all are human beings. కానీ మనందరం కూడా మనుషులు జన్మెత్తాం. Even I commit a mistake. చూడండి, మేము కూడా పాస్టర్ గారు, మేము అందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాము. How do we victorious over these fleshy things? How can we be victorious? సో ఎలాగా, హౌ కెన్ వి ఓవర్కమ్ దీస్ థింగ్స్, వీటిని మనం ఎలాగా జయించగలుగుతాము? How can we win? What is the strategy Bible says? సో ఏ విధంగా మనం వీటి నుంచి తప్పించుకోగలము? బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉంది? Read Galatians 5:16. సో గలతీయుల పత్రిక 5:16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. Live by the flesh and you will not gratify the desire of the sinful nature. లివ్ బై ద స్పిరిట్. Read in Kannada. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. Live by the power of the Holy Spirit. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన మనం నడుచుకున్నప్పుడు వీటన్నిటికీ దేవుడు దూరంగా ఉంచుతారు. Every man is in a warfare. సో ప్రతి ఒక్కరు రక్షణలోకి వచ్చిన వారు, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనం ఒక యుద్ధంలో ఉన్నాం, ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము. There is an outer man, that is my flesh, సో my body. సో మన శరీరాన్ని చూసుకుంటే అది బయటకు ఉంది, అది శరీరము అని మనం అంటున్నాము. But there is an inner man, that's my soul. సో దాని లోపల నీ మనస్సు లేదా సోల్ అంటారు, జీవం అంటారు. ఈ శరీరం వెనకాల ఉంది ఏంటంటే మన సోల్, మన జీవము, మన ప్రాణము, మన మనస్సు, మన ఇచ్ఛ.
this inner man and outer man is in a warfare. సో ప్రతిరోజు ఈ యొక్క సోల్ అండ్ బాడీ, నీ జీవము నీ శరీరము ప్రతిరోజు యుద్ధంలో ఉంటుంది. The outer man lies, బాహ్యంగా ఉన్న శరీరము అబద్ధాలు చెబుతా ఉంటది. but the inner man, the spirit tells, don't lie. సో ఆ యొక్క ఆత్మ చెబుతా ఉంటుంది మనకి, మన మనస్సాక్షికి అబద్ధాలు చెప్పబాకు, ఇది యేసయ్య చెప్పారు, ఇది మంచిది కాదని చెప్పారని మన ఆత్మ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. The outer man is satisfied by doing idol worship, but the inner man is still looking for the real God. సో మనం బయట చూడండి విగ్రహారాధన చేసిన, శారీరక క్రియలు చేసినప్పుడు మన మనస్సాక్షి మనకి చెబుతూ ఉంటుంది, ఇది మంచిది కాదు, ఇవి మీరు చేయొద్దు అని. The outer man will talk about the fellow believers lowly. సో అలాగే చాలా మందివి మన చర్చెస్ లో మనకు బాగా అలవాటు ఉంది, ఇతన్ని వేలు పెట్టి చూడటము, నీకు తెలిసినా తెలియకపోయినా ఇతన్ని బ్లేమ్ చేయటం చేస్తారు. అలాంటివి మనం చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ రైట్ టు డూ ఇన్ ద చర్చ్. But in the inner man says, don't do it. కానీ మన ఆత్మ మనకి చెబుతా ఉంటుంది, ఈ తప్పుడు పనులు మనం చేయకూడదు. యూ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్. But the outer man, you feed food, breakfast, lunch, dinner. చూడండి, మన శరీరానికి మనం కాఫీ ఇస్తాము, టీ ఇస్తాము, బ్రెడ్ ఇస్తాము, బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, అన్ని ఇస్తాము. You make the outer man strong. మనం బాగా ఆరోగ్యంగా ఉండాలని పుష్టిగా తింటాం. But the inner man, you are not feeding anything. కానీ లోపల ఆత్మకు కూడా మనం ఆహారాన్ని ఇవ్వాలి. The inner man, you only feed on Friday when you come in the morning. సో ఆ యొక్క ఆత్మకి మనము, I gave the same class on Wednesday evening to all my people. Same thing I preach, so It's they the all are Spirit of the looking Lord at me. which is working. So it's the Holy Spirit is guiding us, giving us the message. సో మన ఆత్మకు మనం ప్రతిరోజు కూడా ఆత్మీయ ఆహారం ఇవ్వకపోతే అది నెమ్మదిగా బలహీనమైపోతుంది. When the inner man is not feeded and the outer man is feeded, this outer man will take control over you. సో నువ్వు లోపల నీ యొక్క ఆత్మకు, నీ యొక్క మనస్సుకు నువ్వు వాక్యం అనే ఆహారాన్ని అందించకపోతే ఏం చేస్తంటే ఈ బయట దేహం బాగా శక్తి పుంజుకుంటుంది, బలమైపోయింది. But Bible tells us the inner man has to be strong. బైబిల్ గ్రంథం చెబుతుంది నీ ఆత్మ చాలా బలంగా ఉండాలి. You have to suppress the desires of the outer man. సో ఈ యొక్క బయట ఉన్న శరీరం యొక్క కోరికల్ని మనం క్రమశిక్షణతో వాటిని అణిచివేయాలి. దేవుని యొక్క సహాయంతో వాటిని అణిచివేయాలి. అది నీలోనే ఉంది, దేవుని సహాయంతో. Every morning when you get up, read the word, feed the inner man. సో ప్రతిరోజు నువ్వు లెగిసినప్పుడు నువ్వు బైబిల్ చదువుకోవాలి, నీ లోపల ఉన్న ఆత్మకు నువ్వు ఆహారాన్ని అందించాలి. Every night when you go to sleep, say, sorry Lord for all the wrongs I committed. Make the inner man strong. ప్రతిరోజు నువ్వు పండుకునే ముందు, యేసయ్యా నన్ను క్షమించండి, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం చేసిన తప్పులు నన్ను క్షమించి నాకు మంచి నిద్రనివ్వండి, మీరు రక్తాన్ని నా మీద కురిపించండి అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. As soon as you commit a sin, make sure you go and confess to the Lord. Otherwise, he has a plumb line or he has a weighing scale. He every day weighs us. What is our position? సో ప్రతిరోజు మనకు మనసుకు తెలిసి మనం తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేసేవని మనసు గద్దించినప్పుడు, యేసయ్యా నన్ను క్షమించండి, లేకపోతే లోపల మనసు ఆత్మ, దేవుని యొక్క ఆత్మది సన్నగిల్లి పడిపోతూ ఉంటుంది, బయట శరీరానికి బలం చేకూరుస్తూ ఉంటుంది. Paul says, I want to do good, but I am unable to do good. సో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. Evil I don't want to do, but I keep on doing నాకు evil. చేయాలని లేదు కానీ నేను చేస్తా ఉన్నాను. రోమాపత్రిక 7లో మనం I don't like talking about my pastor or fellow believers, but what to do when two people come and talk? We talk this only. కానీ చూడండి, చాలా సార్లు ఈ యొక్క ఇతరుల మీద మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ ఆ గాసిప్స్ అన్ని వచ్చినప్పుడు నా వల్ల అట్లా నేను చెప్పేస్తున్నాను, నేను మాట్లాడుతున్నానని మనం ఎక్స్క్యూజెస్ When ఇస్తాం. you see your fellow sister, fellow brother singing and worshiping, you cannot do that. You have jealousy. That is the spirit of evil. సో చూడండి, మనకి ఇతరుల మీద మనం కంప్లైంట్ చేసి, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి, ఇతరుల మీద మనం అసూయగా ఉన్నప్పుడు అది సాతాను ఆత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఎవరి మీదైనా మనం అబద్ధాలు చెప్పినా, ఎవరి మీద చెప్తే అది అబద్ధపు ఆత్మ. Paul says to the Roman church
that evil I do not want to do, but I keep on doing evil. సో అపోస్తలుడైన పాల్ గారు అంటారు రోమా పత్రిక 7వ అధ్యాయంలో, ఇవన్నీ నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ నేను చేస్తా ఉన్నాను. హల్లెలూయా. Why? Because Bible tells us sin is in you. ఎందుకంటే మనం దేవుని రక్షణలోకి వచ్చినా కానీ పాపం ఒక్కరోజుతోనే పోదు. మనం ప్రతిరోజు ఈ లోకంలో జీవించి ఉన్నాం కాబట్టి మనం చనిపోయే వరకు ఆ పాపం వెంబడిస్తానే ఉంటుంది. కానీ దాన్ని కట్ చేసే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి In the 9th chapter we read, how can we be victorious over the sin? By the power of the Holy Spirit. సో ఎలాగా మనం ఈ పాపం మీద జయించగలమని రోమా పత్రిక 9లో ఎలాగ విజయాన్ని మనం సాధించగలమని చెబుతా ఉంటారు. Satan is so old. సాతాన్ చాలా ముసల్ది, పాతది, చాలా ట్రిక్కులు ఉన్నది. We might be 10, 12, 50, 60, 70 years maximum. సో మనం మేబీ ఒక ఇఫ్ గాడ్ విల్లింగ్ మేబీ 100 years we live. If we live, Satan is thousands of years old. సాతాను కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడు ఈ ట్రిక్కులన్నీ, ఈ మాయలన్నీ చేస్తా ఉన్నాడు మనుషుల మీద, You ప్రపంచంలో. 20 years with the Lord cannot fight this power of devil until you are filled with the power of the Holy Spirit. సో మనం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవునిలో ఉన్నామని మనం కంప్లీట్ గా హోలీ అవ్వం. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన వీటిని జయించే శక్తిని యేసయ్య మనకి ఇస్తారు. ఆమేన్. When you are in the fullness of the Spirit, devil cannot stand in front of you. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆ పరిపూర్ణతలో నువ్వు ఉంటావో సాతాను నిన్ను ఏమీ చేయలేడు. అగైన్ సాతాను మనల్ని ఏమీ చేయలేడు. He knows Bible better than you. సో యాకోబు పత్రికలో చదువుతా 2వ అధ్యాయంలో he knows the word of God and he believes. You might have come this morning without reading the word. సో మేబీ చాలా మంది బైబిల్ వాక్యం చదవకుండా వచ్చి ఉంటారు, ప్రార్థన చేసుకోకుండా వచ్చి ఉంటారు. But he knows everything about the Bible. కానీ వాడికి తెలుసు, సాతానుకి తెలుసు, దేవుని వాక్యం తెలుసు. దేవుని దగ్గరే దేవుని వాక్యంతో మాట్లాడినోడు సాతానుడు. He is the king of this earth. సో ఈ భూమికి వాడు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. How do you win over this guy? సో ఎలాగ వాడిని మనం జయించగలుగుతాము? How can you win? How can you win? He is very smart. వాడిని ఎలాగ మనం జయించగలం? ఎందుకంటే వాడికి చాలా ట్రిక్కులు ఉన్నాయి, మంత్రజాలాలు, తంత్రజాలాలు, చాలా తెలివి కలిగిన వాడు. He has millions of followers who are different idols, who are astrologers, enchanters, magicians. They have so many powers with them. సో వాడికి చాలా మంది శిష్యులు ఉన్నారు. మన శిష్యుల్లా కాదు. మన శిష్యులు ఎవరు చేస్తే ముఖం మార్చుకొని వెళ్ళిపోతారు. వాడి శిష్యులు హెరార్కికల్ వే, చక్కగా ఒక లైన్ ప్రకారం సాతాను చెప్పింది స్టెప్ బై స్టెప్ చక్కగా చేసే శిష్యులు ఉన్నారు వాడికి. ఆ మంత్రాలు కానివ్వండి, తంత్రాలు కానివ్వండి, జాదు టోనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. How do we win over them? ఎలాగ వాడిని మనం జయిస్తాము? How do we win? ఎలాగ మనం జయిస్తాము? As soon as you are in the power of the Holy Spirit, మనం when you are filled with the Spirit, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతామో, ఎప్పుడైతే మనం వాక్యంలో ఉంటామో, ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో, you have to live by the Spirit, not according to the flesh. సో మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ ద్వారా మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆ దేవుడిచ్చిన అధికారాన్ని మనం తీసుకొని వాడిని ఓడించడానికి దేవుడు శక్తిని ఇస్తారు. God's Son Jesus came to the earth. సో దేవాది దేవుడైన యేసయ్య పరలోక రాజ్యం నుండి దేవుని కుమారుడై ఈ భూమి మీదకి మానవ అవతారంలో వచ్చారు. After the water baptism, on the form of a dove, the Holy Spirit came upon him. సో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 3లో మనం చూస్తా ఉంటుంటే బాప్తిసం అయిపోగానే యేసయ్యకు తండ్రి వాయిస్ స్వరం అక్కడ పరలోక రాజ్యంలో ఉంది. యేసయ్య భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి ఆయన శాంతి స్వరూపుగా వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనం చూస్తున్నాం అక్కడ. Jesus said, the Spirit is upon me. సో యేసయ్య అన్నారు లూకా సువార్త 4:18లో, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నా మీద ఉంది, నన్ను అభిషేకించారు. If God's Son needs Holy Spirit, చూడండి, యేసయ్య పరలోక రాజ్యంలో నుంచి వచ్చిన యేసయ్య ఆయన ఆత్మతో అభిషేకించబడిన తర్వాత పరిచర్య స్టార్ట్ చేశారు. ఆ దేవుని కుమారునికే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అవసరమైతే, so we don't want it. సో మనకు అవసరం లేదా మానవ మాతృలో? చెప్పండి, yes or no? Yes. If God's Son wanted Holy Spirit to resist against devil, how can we do without Holy Spirit? సో చూడండి, మనం మత్తయి సువార్త 4 లూకా 4లో చూస్తుంటే ఎప్పుడైతే సాతాను వచ్చి దేవుని శోధిస్తా ఉందో యేసయ్య దేవుని వాక్యంతో దేవుని యొక్క ఆత్మతో దాన్ని ఓడించారు. దేవాది దేవుడు యేసయ్యకే పరిశుద్ధాత్మ శక్తి అవసరమైనప్పుడు నీకు నాకు అవసరం లేదా?
Read Acts 10:38. అపోస్తల కార్యాలు 10:38లో మనం చూస్తూ ఉంటుంటే అభిషేకం గురించి ఉంటుంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనను. God anointed Jesus of Nazareth with the Holy Spirit. సో చూడండి, ఇక్కడ దేవాది దేవుడు యేసయ్యను అపోస్తల కార్యాలు 10:38లో యేసయ్యను పరిశుద్ధాత్మతో అభిషేకించారు. If Jesus wants Holy Spirit, if God has anointed Jesus with the Holy Spirit, సో యేసయ్యను చూడండి పరిశుద్ధాత్మతో అభిషేకించారు. we don't want it. సో మనకు అవసరం లేదా సాతాన్ని ఓడించాలంటే? I'm telling you this morning, without the power of the Holy Spirit, you cannot be victorious in life. You cannot go to heaven. ఎస్, ఈ రోజు ఉదయకాలం ముందు ఏం చెబుతారంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా, సహాయం లేకుండా ఆయన రక్షణలోకి మనం రాలేము, నిత్య జీవంలోకి మనము అడుగు పెట్టలేము. When you are baptized, you just enter the kingdom of God. మనం బాప్తీసం పొందినప్పుడు మనం దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాము. But baptism doesn't take you to heaven. కానీ చూడండి, ఆ బాప్తీసం ఒకటే కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. But devil will bring trials and temptations in your life, and you need to overcome with the overcome, and for overcoming you need the Holy Spirit, and overcomers are the people who go to heaven. సో చూడండి, మనం ప్రకటన గ్రంథం 12:11లో చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క అభిషేకము మనం ఈ ప్రతి సమస్య నుంచి, ప్రతి సాధారణ శోధనలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య రక్తము. ఎవరైతే వాటిని జయిస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా. Jesus' disciples studied in Jesus Bible College for 3.5 years. యేసయ్య శిష్యులు ఆయన దగ్గర 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర శిష్యరికం చేశారు, ఆయన దగ్గర చదువుకున్నారు. But in Acts 1st chapter, Jesus tells to the disciple, wait till you are filled with the power of the Holy Spirit. Don't go anywhere. సో అపోస్తల కార్యాలు 1:8లో యేసయ్య చెబుతా ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందినప్పుడు గో అండ్ ప్రీచ్, నాట్ బిఫోర్ దట్. Because without Holy Spirit, you will have fear inside. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా, ఆ శక్తిని, ఆ భయాన్ని జయించాలంటే దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. Without fear, you will have no boldness without the Spirit. సో పరిశుద్ధాత్మ లేకుండా మనకు ఆ శక్తి, ఆ యొక్క ధైర్యము, ఆ సువార్త చెప్పగలిగే యొక్క శక్తి మనకు రాదు. When the small girl said to Peter, oh, you are a disciple of Jesus, he ran away. సో చూడండి, మనకి మత్తయి సువార్త 27లో చూస్తూ ఉంటే యేసయ్యను 3 సార్లు నువ్వు బొంకుతావని పేతురుతో అన్నప్పుడు ఓ చిన్న పాప ఉంది, నిన్ను నేను యేసయ్య చూస్తుంటే లే ఆ పాప దగ్గర దేవుని శపించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. Tomorrow when you face persecution and the people come and tell you, oh, are you a follower of Jesus? If you don't have the Spirit, you will run away. సో చూడండి, రేపు మనల్ని కూడా మీరు ప్రైజ్ గాడ్ మినిస్టర్ లో మేము చూసాము, మీరు యేసు ప్రభు శిష్యులు అన్నప్పుడు కాదు నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు అంటావా? అంటే మనం వెళ్ళేది నరకానికే. అది చెప్పగలిగిన శక్తి మనకి ఎప్పుడు ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొంది వాక్యం మనలో ఉన్నప్పుడు, యేసయ్య అనే పునాది మీద మనం కట్టబడినప్పుడు యేసయ్య గురించి మనం సాక్ష్యం ఇస్తాము. As soon as the disciples were filled in the upper room, Peter stood boldly in front of thousands of people, and he boldly said, Jesus is Lord. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వాళ్ళు పొందారో 3,000 మంది ముందు నిలబడి చదువులేని పేతురు గారు సువార్త చెప్పినప్పుడు 3,000 మంది ఒక్కసారే దేవుని రక్షణలోకి రాబడ్డారు. హల్లెలూయా. Where did Peter get this boldness? ఎక్కడ వచ్చింది పేతురు గారికి ఇలాంటి ధైర్యం? చప్పట్లు కొట్టండి దేవునికి. Don't stop. A small girl, in front of small girl, he ran away. But in front of thousands of people, in the fullness of the Spirit, he boldly said, Jesus is Lord. సో చూడండి, ఒక చిన్న పాప ముందు నువ్వు యేసయ్యతో నేను నిన్ను చూశానప్పుడు నువ్వు గలిలయ నుంచి వచ్చావంటే కాదు అని పరిగెత్తిన ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తి, యేసయ్య శక్తి ఆయన మీద ఉందో ధైర్యంగా నిలబడి 3,000 మందికి ఆయన సువార్త చెప్పినప్పుడు అందరూ దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. హల్లెలూయా.
You understood why you need the Holy Spirit. మీకు అర్థమైందా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలో? We have to beat this flesh and suppress the desires of the flesh. సో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను సువార్త చెప్పడానికి దేవుళ్ళో నడవటానికి నా శరీరాన్ని చిత్తగొట్టుకుంటున్నాను అని అన్నారు. ఆ చిత్తగొట్టుకోవటమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క డిసిప్లిన్ మనలో ఉండాల్సింది. Paul is saying that, Paul who has been taken to the third heaven, he is saying that what are we? We are just worms in front of Paul. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడిన ఆయన, మనకి చెబుతా ఉన్నారు పరలోక రాజ్యాన్ని చూసిన ఆయన అంటున్నారు తన శరీరాన్ని తన డిసిప్లిన్ తీసుకురావడానికి క్రమశిక్షణ అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో చిత్తగొట్టబడ్డారు. Paul says, when in the inner being I delight in God's word, but there is another law which is working in my body. In the church, when we listen to the God's word, we are good, but as soon as we move out of the congregation, your body takes control over you. yes చూడండి, మన దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఓ ఆత్మ వచ్చింది అదని ఇదని మనం దేవుని ఆరాధిస్తాం. బయటకు వెళ్ళిపోగానే మన పాత నేచర్, ఓల్డ్ నేచర్, ఆ సాతాను మనల్ని ఆక్యుపై చేసేసి ముఖాన్ని మార్చేసి ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. Romans 7:22 read. రోమాపత్రిక 7:22-24 వరకు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించి slowly yeah 22nd onwards. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపర్చుకొనుచున్నది. Who will rescue me? Paul is saying, what a wretched man I am. 24th words. Yeah, that's a beautiful. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అరిష్ట మనుషన్. What a wretched man I am. So apostle Paul is saying, అయ్యో నేనెంత దౌర్భాగ్యును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి Who will rescue me? నన్ను ఎవరు విడిపిస్తారు? Who will rescue me? ఎవరు నాకు విడుదల కలుగజేస్తారు? In the 8th chapter, 8వ అధ్యాయంలో 2nd verse we read, because through Jesus Christ, రెండవ వచనం మనం చూస్తుంటే, the law of the spirit of life set me free. సో 8వ అధ్యాయం 2వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎవరిని విడిపించింది? How many people would like to say, as Paul said, what a wretched man I am? ఎంతమంది మనం అనగలుగుతాము అయ్యో ఎంత దౌర్భాగ్యుడను నేను అని? How many people would like to say that, what a wretched man I am? Who will rescue me? సో ఎవరు మనల్ని విడిపిస్తారు? Who will rescue me? ఎవరు మనల్ని విడిపిస్తారు? The Holy Spirit will rescue. చేతులు కింద పెట్టబాకండి, అందరం దౌర్భాగ్యులమే. Jesus said, అపోస్తలుడు పౌలే దౌర్భాగ్యుడని అనుకుంటుంటే మనం ఎక్కడ పవిత్రులు నాయనా? Jesus said, if you obey my commandments, I will ask Father for a counselor. సో యేసయ్య అంటున్నారు, మీరు నా ఆజ్ఞ నా వాక్యాన్ని మీరు తీసుకుంటే నా తండ్రి దగ్గర నుంచి మీకు ఆదరణకర్త నేను పంపిస్తాను. I will give you a counselor. నేను మీకు ఒక కౌన్సిలర్ ఆదరణకర్తను పంపిస్తాను. The counselor will help you. ఆ యొక్క కౌన్సిలర్ మనకి సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు. When you do wrong, the counselor will tell you, no, don't do that. సో చూడండి, ఎప్పుడైతే మనం తప్పులు చేస్తూ ఉంటామో మన హృదయంలో దేవుడు మనకి చెప్తా ఉంటారు, కానీ మనం ఆ మాటను కూడా మనం పక్కన పెట్టేస్తాం. Without the counselor, who will tell you what is wrong? సో ఆ యొక్క కౌన్సిలర్ లేకుండా, ఆదరణకర్త లేకుండా, మన బోధకుడు లేకుండా, మన హృదయంలో మన మనసాక్షి మనకి చెప్పకపోతే ఎవరు మనకి నేర్పిస్తారు? Who is this counselor? The counselor is Holy Spirit. సో ఎవరంటే మనకి నేర్పించేది, బోధించేది, మనల్ని మంచి మార్గంలో పెట్టేది మన ఆదరణకర్త యేసయ్య మనకిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. If you don't have the Holy Spirit, who will tell you that you are doing wrong? సో మనకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన మనసులో, మన హృదయాల్లో మనకి ఎవరు చెప్తారు మనం తప్పు చేస్తున్నామని? If you don't have the Holy Spirit, you will sleep in the church. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి గాని, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే, there are many people sleeping. సో ఇక్కడికి వచ్చి మనం నిద్రపోతాం. It will be a dead church, not only sleeping, because it's a dead church. Holy Spirit is not there. సో ఎందుకంటే చనిపోయిన సంఘాలు ఎందుకు ఉన్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేదు. When your body is tired, the Spirit will tell you, no,
We are here to worship the Lord, and when you worship the Lord, you regain strength. సో ఆమేన్. అందుకే యేసయ్య అన్నారు గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో ప్రార్థన చేసేటప్పుడు నా ఆత్మ ఐ కెన్ డూ థింగ్స్ బట్ మై బాడీ ఈజ్ బికమింగ్ వీక్. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. Let us surrender this morning. సో ఈ రోజున మనం దేవునికి సమర్పించుకుందాము. The people who really want this Holy Spirit, Jesus said, if you obey my commandments, I will ask Father to give you the counselor. సో యేసయ్య అన్నారు మీరు ఎవరైతే నా ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారో నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను. What is this commandment? In Romans 10:9 we read, if we confess with our mouth that Jesus is Lord and believe in your heart that God raised him from dead, you will be saved. As soon as you obey the commandment, God will ask Holy Spirit to come on you, and as soon as the Holy Spirit come on you, you will have a victorious life. సో చూడండి ఆజ్ఞ ఏంటంటే రోమాపత్రిక 10:9లో మనకు అంటున్నారు ఎవరైతే యేసయ్య ప్రభు అని ఆయన రక్షకుడని జాగ్రత్తగా వినండి. లిసన్ టు బి కేర్ఫుల్లీ. ఇన్ హార్ట్, Yes, you repeat, మీ repeat. హృదయాల్లో నమ్మినట్లయితే, హృదయాల్లో ఇన్ హార్ట్, కేర్ఫుల్, హృదయము నమ్మకము. మన హృదయాలు ఎప్పుడైతే యేసయ్య ప్రభు అని రక్షకుడని ఆయన మన కోసం భూమి మీదకి వచ్చారని నమ్ముతామో వారికి యేసయ్య చెబుతున్నారు ఐ విల్ సెండ్ మై స్పిరిట్. You cannot just jump and take the Holy Spirit. మనం జస్ట్ ఏదో యేసయ్య రండి అనగానే వచ్చే పరిశుద్ధాత్మ కాదు. బట్ ఇఫ్ యు ఆస్క్ విత్ యువర్ థర్స్ట్, విత్ యువర్ హంగర్, ఇఫ్ యు ఆస్క్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ, బట్ యు హ్యావ్ టు ఫాలో కమాండ్మెంట్స్. What? Just read John. Okay, finish it off. The commandment is confess with your mouth Jesus is Lord. Believe in your heart that God raised him from dead and you will be saved. సో చూడండి ఆజ్ఞ ఏంటంటే మన యేసయ్య మన రక్షకుడని మన కోసం వచ్చారని ఆయన్ని నమ్మి ఆయన రక్తం చేత మనకు కడగబడినప్పుడు మనకి దేవునికి ఆ రక్త నిబంధన వి కమ్ ఇన్ టు న్యూ కవెనెంట్ అండ్ గాడ్ మేక్స్ us as his family and he gives us the gifts which he has kept for us. How many of you want to be filled with the power of the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడాలని అనుకుంటున్నారు? How many of you, don't everybody, please don't lift your hand. Really there should be a thirst. God is seeing everything. He's seated on the throne. It's not Shibu Thomas who is seeing. God is seated on the throne and his eyes is looking at each one of us. సో జాగ్రత్తగా వినండి. మన ఊరికి ఇక్కడ అందరూ చూస్తున్నారు, చేతులు ఎత్తడం కాదు కానీ మన హృదయాలను దేవుడు చూస్తా ఉన్నారు. నీ ఆకలి ఎంత ఉంది, దేవుని మీద నీ దాహం ఎంత ఉంది, దేవుడు చూస్తా ఉన్నారు. I told you, without the power of the Holy Spirit, you cannot go to heaven. సో నేను చెప్పాను మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా మనం మారు మనసు పొందకుండా దేవుని యొక్క శక్తి పొందకుండా మనం పరలోక When Nicodemus, Jesus said to Nicodemus, until you are born of water and spirit, you will not enter the kingdom of heaven. సో నికోడమస్తో చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నారు 3-9 వచనాలు, నువ్వు మళ్ళీ తిరిగి జన్మిస్తేనే గాని నువ్వు పరలోక రాజ్యంలోకి నీకు ఎంట్రీ. If you want to go to heaven and you want to be with the Lord for billions of years ahead, then you need the power of the Holy Spirit. సో చూడండి మనం దేవుని సన్నిధానంలో ఉండాలంటే దేవునితో పాటు The మనం people ఉండాలంటే who are really want the power of the Holy Spirit, they just stand up from their place. Rest everybody be seated. సో ఎవరైతే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ కావాలనుకుంటారో వాళ్ళు నిలబడితే మనం ప్రార్థన చేద్దాం. ఆ శక్తి. Paul said, who can separate me from the love of Christ? సో అపోస్తలుడైన పౌలు గారు అంటారు రోమా 8లో ఎవరు నన్ను దేవుని ప్రేమ దగ్గర నుంచి విడదీయగలరు? ఎవరు కూడా మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి విడదీయలేరు. Shall trouble, hardships, persecution, famine, nakedness, hunger, sword, whatever it is, nobody can separate me from the love of Christ. సో ఎవ్వరు కూడా ప్రపంచంలో ఏది కష్టాలు కానీ నష్టాలు కానీ ఏ శోధనలు కానీ ఏ సమస్యలు కానీ మనల్ని దేవుని దగ్గర నుంచి విడదీయలేవు. Jesus will never leave you nor forsake you. సో యేసయ్య మనల్ని విడవరు, ఎడబాయరు. Lord, I bring this brothers and sisters into thy presence, Lord. యేసయ్య ఈ సహోదరులు మీ సన్నిధానానికి తీసుకొని వస్తున్నాము.
cover all these people in the blood of Jesus. యేసయ్యా వీరందరినీ మీ పరిశుద్ధ రక్తంతో కవర్ చేయండి. None of them should be lost. తండ్రి ఎవ్వరు కూడా మీ దగ్గర నుంచి విడిపోకూడదు నాయనా. Everybody should be seen in eternity. తండ్రి బిడ్డలందరూ కూడా మీ నిత్య జీవులకు When the trumpet is blown, they should be risen up. తండ్రి ఎప్పుడైతే తండ్రి ఆ యొక్క బూర తండ్రి స్వరం విన్నప్పుడు శబ్దం విన్నప్పుడు ప్రతి ఒక్కరూ మీ రాజ్యంలోకి వచ్చే బిడ్డలుగా వీరిని Let them be ఆశీర్వదించండి. faithful till the end. తండ్రి వారు ఫెయిత్ఫుల్ గా నాయనా విధేయతోనైనా మిమ్మల్ని Fill them with అనుసరించడానికి the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వీరి మీద కృమ్మరించమని వేడుకుంటున్నాము. Everybody who stood up, who wants power of the Holy Spirit, Lord, fill them with the power of the Holy Spirit. తండ్రి ప్రతి ఒక్క లేచిన ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి యేసయ్యని అడగండి. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా మీరు నా మీద Let the రండి. people be పరిశుద్ధాత్మ filled. దేవా నన్ను నింపండి. Let the చూడండి, people, అపోస్తల కార్యాలు. let the people of God will be filled with the gift and the fruits of the Holy Spirit. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యాలు అంటారు. ఎవరైతే నోరు విడిచి అడుగుతారో, ఎవరికైతే పరిశుద్ధాత్మ కోరిక ఉందో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు కావాలని కోరుకుంటారో మీ నోర్లు విప్పి అడగండి. యేసయ్యా మీ యొక్క ఆత్మీయ వరాల్ని నాయనా, ఆత్మీయ ఫలాల్ని నాయనా, మీ ఎడతల ఆత్మనైనా, మీ ప్రేమనైనా నా హృదయంలో కృమ్మరించండి. అడగండి 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 అడగండి. Ask God. Hallelujah. Praise Ask your God, Lord. ask Praise God, your ask God, Lord. ask God. Oh, we యేసయ్యా, praise your పరిశుద్ధాత్మ దేవా, name. పరిశుద్ధాత్మ దేవా, Praise your పరిశుద్ధాత్మ దేవా, name. మమ్మల్ని నింపండి. Praise your పరిశుద్ధాత్మ దేవా, మా name. హృదయాల్లోకి రండి. Praise your పరిశుద్ధాత్మ దేవా, name. పరిశుద్ధాత్మ దేవా, Hallelujah. నన్ను Praise నింపండి. your name. పరిశుద్ధాత్మ Let దేవా, the power నన్ను of the Lord be నింపండి. manifested. Yes, Lord. Oh, Yes, we Lord. touch Yes, you, Lord. Lord. Yes, Lord. Yes, Bless Lord. the people, Amen. Lord. Thank you, Let Jesus. none of them should be lost. Thank In you, the name Jesus. of Jesus we pray. Yes, Lord. Amen. Amen. Thank you very Thank much. you, Jesus. God bless. God Thank you, bless. Lord. God bless. మీ అందరినీ దేవుడు Praise God ఆశీర్వదించుగాక. ministry. Say Jesus. Say Jesus. Praise you. అందరు లేచండి ఆ ముగింపు ప్రార్థన చేస్తాం. Heavenly Father, my Lord and Savior Jesus Christ of Nazareth, Holy Spirit God, మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవా, we thank you for this wonderful word that you gave us, Lord God. ప్రభువా మీరు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. That when we move and when we are filled with your Holy Spirit, Lord God, ప్రభువా ఇదిగో మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభువా మేము నింపబడినప్పుడు we operate in your strength, Lord God. ప్రభువా మీ యొక్క శక్తి చేత ప్రభువా మేము నడిపింపబడే వారముగా ఉంటాము. Lord, we pray for the pastor who just preached, Lord God. ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్యాన్ని బోధించిన ప్రభువా ఈ యొక్క పాస్టర్ గారి విషయమే మేము ప్రార్థిస్తూ ఉన్నాము. We pray that you would bless his ministry, Lord God. ప్రభువా ఆయన యొక్క మినిస్ట్రీని ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ That ఉన్నాము. the heavenly knowledge account, James chapter 1 verse 5 will be upon him, Lord God. ప్రభువా ఇదిగో తండ్రి యాకోబు 1:5 ప్రకారముగా తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలను మెండుగా నీ కుమారునిపై ఉంచండి. Lord, you'll give him strategies and relationships, Lord God. ప్రభువా ఇదిగో తండ్రి మిమ్మల్ని గూర్చిన యొక్క ప్రభు ఆలోచనలను ప్రభువా యొక్క శక్తిని ప్రభువా మీ బిడ్డపై ఉంచండి. And you will protect him, Lord God. ప్రభువా నాయన మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రతను నీ కుమారునిపై ఉంచండి. We pray for every minister, Lord, who is preaching your word in the state of Andhra and Telangana and all over the nation of India and the world. ప్రభువా ఇదిగో తండ్రి ప్రపంచంలో అలాగే ఇండియాలో ప్రభువా అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారందరి విషయమే మేము ప్రార్థిస్తూ ఉన్నాము. Lord, now we bring the needs of each of our brothers and sisters who are present here this afternoon into your throne room of grace. ప్రభువా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ కృపా సింహాసనం దగ్గరికి ఎవరు ఏ అవసరాలతో నీ బిడ్డలు వచ్చి ఉన్నారో వారందరి విషయమే మేము ప్రార్థిస్తూ ఉన్నాము. And help us, Lord, to stand on your word, Lord, that you said, Lord, that when we have a burden, Lord, your yoke is light and we are supposed to give it to you, Lord God. ప్రభువా దయచేసి ఇదిగో మీ యొక్క వాక్యంపై మేము నిలబడినట్లుగా మీ యొక్క వాక్యానుసారముగా నడిచేటటువంటి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. We pray against sickness, disease and infirmities. ప్రభువా ఇదిగో ఎవరైతే అనారోగ్య బలహీనతలతో ప్రభువా నాయన ఇబ్బందులతో ఉన్నారో వారందరి విషయమై ప్రార్థిస్తూ ఉన్నాము. For every Akama and visa situation. ప్రభువా ప్రతి ఒక్క అకామ విషయమై ప్రభువా ప్రతి ఒక్క వీసా విషయమై మేము ప్రార్థిస్తూ ఉన్నాము. We pray for the children's examinations, Lord. ప్రభువా అలాగే ఈ బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారి విషయమై ప్రార్థిస్తూ ఉన్నాము. Lord, for all those, Lord, who are traveling, we pray for travel mercies. ప్రభువా ఇదిగో ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి యొక్క కాపుదల విషయమై ప్రార్థిస్తూ ఉన్నాము.
Lord, for all those who are seeking jobs, Lord God, we pray for a divine breakthrough, Lord God. ప్రభువా ఇదిగో ఎవరైతే ప్రభువా జాబ్స్ విషయమై ఎదురు చూస్తున్నారో వారందరి విషయాలు మీ గొప్ప కాపుదల మీ విడుదలను కలగచేయమని ప్రార్థిస్తున్నాము. We thank you for all these blessings, Lord God. ప్రభువా మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రతి ఆశీర్వాదాలను బట్టి మేము అడిగిన వాటన్నిటిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. We bless this compound, Lord. ప్రభువా ఈ యొక్క కాంపౌండ్ మీరు ఆశీర్వదించండి, దీవించండి. We pray for the Amir, the Crown Prince and Prime Minister and every person in authority over this nation, ప్రభువా Lord. ఈ యొక్క దేశంపై అధిపతులుగా ఉన్న ప్రభువా అమీర్ గారిని నాయన క్రౌన్ ప్రిన్స్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారి కోసం ప్రార్థిస్తున్నాము. We pray for the protection of the borders of this nation, Lord ప్రభువా God. ఈ యొక్క దేశపు యొక్క సరిహద్దుల చుట్టూ మీ యొక్క కృప కాపుదల భద్రతను ఉంచమని ప్రార్థిస్తున్నాము. Bless the nation where we were born, Lord God. ప్రభువా అలాగే తండ్రి మేము పుట్టిన భారతదేశం కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. And bless every nation where you have had the privilege to put our steps in, Lord God. ప్రభువా ఇదిగో తండ్రి మేము వెళ్ళే యొక్క ప్రతి దేశమును నాయన మీరు తాకమని మీరు ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. Lord, we pray for peace on nations that are in war, Lord God. ప్రభువా ఇదిగో తండ్రి ఈ యొక్క దేశముల చుట్టూ మీ యొక్క కృప మీ కాపుదల భద్రతను ఉంచండి. We thank you for all these blessings. We praise you and worship you. We pray to Father in Jesus' name. ప్రభువా మేము అడిగినవన్నీ మీరు మాకు ఇచ్చి ఉన్నారని ప్రభువా ఆశీర్వదించి ఉన్నారని ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. The love of the Father, the grace and mercy of Jesus Christ of Nazareth, and the power and presence of Holy Spirit, God, be with us forever and evermore. Go in peace and praise the Lord. Hallelujah. హల్లెలూయా.